కార్యదర్శిని. ఈరోజు ఏలూరు నగరంలోని రాణిగారి తోట రాణినగర్గా పిలువబడుతున్న ఏనుగులకుంట భూమి ఇక్కడ ప్రజల అవసరాల కోసం సామూహికంగా 2000 చదరపు గజాలకు సంబంధించిన భూమి ఉంది. ఈ భూమి చాలా కాలంగా ఇక్కడ ప్రజలు కాపాడుకుంటున్నారు. దీన్ని ఏదో రకంగా ఎవరో ఒకరు దీన్ని ఆక్రమించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అదే వివిధ సందర్భాల్లో కొంతమంది అధికారులు లేకపోతే కొంతమంది ప్రజాప్రతినిధులు అండతోటి వాళ్ళు ఈ రకంగా ఆక్రమణ చేయాలని చూస్తున్నారు. దీని మీద కోర్టుకు కూడా వెళ్ళినప్పుడు కోర్టు అనుకూలంగా వచ్చింది. మళ్ళీ తిరిగి ఆక్రమణదారుడు ఎవరైతే మల్లికార్జునరావు అనే అతను ఉన్నాడో అతను మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు. ఆయన స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆ స్టే ఆర్డర్ తెచ్చుకునేటప్పుడు కూడా బోగస్ సర్టిఫికేట్లతోటే అక్కడ కోర్టులో సబ్మిట్ చేసి ఆ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏదైతే టీఎస్ నెంబర్ 404లో ఉన్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో దీన్ని తక్షణం ఈ ఆక్రమణను తొలగించి హైకోర్టులో ఉన్న స్టే ఆర్డర్ కూడా ఎత్తివేయించే దానికోసం అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చేసి ఆ కోర్టులో కేసు నడిచే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ స్థలంలో ఇక్కడ మంచినీళ్ళ ట్యాంకు నిర్మించుకోవడానికి, అలాగే అంగన్వాడీ, ఇతర బడి, అలాగే పార్కు, అలాగే కమ్యూనిటీ హాలు నిర్మించుకోవడం కోసం ఏనాటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ వివాదాల్లో ఉన్న ఫలితంగా ఇంతవరకు అలాంటి నిర్మాణాలు జరగకపోవడం వలన ఈ ప్రాంత ప్రజానీకం ఈ సమస్యల మీద తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణం ఆక్రమణ తొలగించి కేసుని క్లియర్ చేయించి ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ రాణినగర్ వాసుల కోరిక తీర్చే పద్ధతిలో ఇక్కడ కమ్యూనిటీ హాలు, అలాగే మంచినీళ్ళ ట్యాంకు తదితర నిర్మాణాలు తక్షణం చేపట్టాలని, ఆ విధంగా సమస్య పరిష్కారం కోసం అధికారులు ప్రజాప్రతినిధులు పూనుకోవాలని చెప్పేసి వారు చేస్తున్న ఈ ఆందోళనకి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.